లక్ష్మీదేవి అనుగ్రహమున్న చోట సంపద వర్షం కురుస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు హిందువులు. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా లక్ష్మీదేవి ఆశీర్వాదం పొంది సడెన్గా ధనవంతుడు కావడం చాలాసార్లు గమనించవచ్చుడా. కలల్లో అనేక రకాల వస్తువులను, జంతువులు, పక్షులు వంటి వాటిని చూస్తారు. అయితే ప్రతి ఒక్కరూ నిద్రలో రకరకాల కలలు కంటారు. ఎవరి కలలోనైనా సరే ఈ 5 విషయాలు కనిపిస్తే వారికి మంచి రోజులు రానున్నాయని, లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలో ధనవంతుడు కాబోతున్నాడని సంకేతంగా భావించాలని స్వప్న శాస్త్రం పేర్కొంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. ఎవరి కలోనైనా ఎప్పుడైనా గరుడుడి కనిపిస్తే విష్ణువు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. గరుత్మంతుడు ఈ జగత్తును పోషించే విష్ణువు వాహనంగా పరిగణించబడుతున్నాడు. కలలో గరుడ దేవుడిని చూస్తే త్వరలో జీవితంలో ధనవంతులు అవుతారని నమ్ముతారు. కలలో బంగారాన్ని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. కలలో బంగారం కనిపిస్తే కొన్ని సమస్యలు పరిష్కరించబడుతున్నాయని అర్థం చేసుకోండి. మీ జీవితంలోకి లక్ష్మీదేవి రాకగా భావిస్తారు. కలలో బంగారం కనిపిస్తే ఇంట్లో త్వరలో కనక వర్షం కురుస్తుందని నమ్ముతారు. ఎవరి కలలోనైనా వెలుగుతున్న దీపం కనిపిస్తే అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో దీపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొంతమంది రోజూ పూజగదిలో పండుగ సమయంలో ఖచ్చితంగా దీపం వెలిగిస్తారు. సదరు వ్యక్తికి మంచి రోజులు రానున్నాయని, చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్య నుండి బయటపడగలడని నమ్మకం. ఎవరి కలలోనైనా గుడ్లగుబను చూసినట్లయితే వారు జీవితంలో ఆర్థికంగా లాభపడే అవకాశముందని, లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం వారిపై ఉంటుందని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి సంపదకు దేవతగా పరిగణించబడుతుంది. గుడ్లగుబ లక్ష్మీదేవి వాహనం. స్వప్న శాస్త్రంలో గుడ్లగుబను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎవరి కలలోనైనా పాము కనిపిస్తే అది ఏ స్థితిలో, ప్రదేశంలో ఉందో అన్నదానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కలలో పాము కనిపిస్తే అశుభం అని చాలా మందికి అపోహ ఉంది. అయితే అది అస్సలు నిజం కాదు. పామును చూడటం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఎవరి కలలోనైనా కలుగు చుట్టూ ఉన్నట్లు పాము కనిపించినట్లయితే డ్రీమ్ సైన్స్ ప్రకారం అది డబ్బు రావడానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.